మరొక సందర్భం అంటాడు, మేమేమై ఉన్నానో అది కేవలము నీ కృప వలన అయి ఉన్నామంటాడు. దేవునికి స్తోత్రం కలిగిందిగా. కనుక వేరు చేయబడిన జమ్ము ఎంత తొందరగా ఎండిపోతుందో, దేవుని కార్యములను దేవుని మర్చివారి జీవితాలు కూడా అట్లే ఉండునని వాక్యం చెప్తుంది. కనుక మన జీవితాలు సుభిక్షంగా ఉండాలంటే, ఈ భూమి మీద మన జీవితాలు పచ్చగా ఉండాలంటే, మన జీవితాలు నిత్యము కూడా క్షేమదాయకంగా వర్ధిల్లుతూ ఉండాలంటే, శారీరకంగాను ఆత్మీయంగాను మనం బలపరచబడుతూ వర్ధిల్లుతూ ఉండాలంటే, మన పట్ల ఉపకారములు చేయుచున్న దేవుని ఎంత మాత్రమును కూడా మనం మర్చిపోవటానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు కదా, ఒక సంవత్సరం ఒకడికి పంట బాగా పండిందంట. ఆ పంట ఒక సంవత్సరం పండింది, కానీ ఆ పండిన పంట అనేక సంవత్సరాలు కూర్చుని తినేంత పంట